జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో 68వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ లో భాగంగా మండల స్థాయి క్రీడా పోటీలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ నేటి జీవన విధానంలో క్రీడలు భాగం కావాలని, క్రీడల్లో గెలుపోవటం సహజమని, ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపాలని, వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గుర్తు చేసినట్లు ఆయన తెలిపారు. స్పోర్ట్స్ హబ్ గా గచ్చిబౌలిని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అన్నారని, క్రీడలతో పాటు విద్యా విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వంతో పాటు దాతలు, పూర్వ విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పన కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ భీమయ్య, ఎంఆర్ఓ రమేష్, ఎంపీడీఓ లచ్చయ్య, నాయకులు రాజేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సురేందర్, సుధాకర్ రావు, శేఖర్ గౌడ్, మల్లేష్, మేకల శేఖర్, శీలం రమేష్, తిరుపతి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఒకసారి వెయిట్. ఎమ్మెల్యే గారైన సంజయ్ సార్ గారికి స్వాగతం పలుకుతూ, మరి ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలు సార్. ఈ యొక్క క్రీడా ప్రాంగణానికి విచ్చేసి మా యొక్క పిల్లల్ని అభినందించడానికి వచ్చి. సౌండ్ బాడీ విల్ హ్యావ్ సౌండ్ మైండ్. ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా కూడా బాగుంటాం. మానసికంగా మంచిగా ఉంటేనే మన చదివేది మెదడుకెక్కుతుంది, మళ్ళీ బయటకు వస్తుంది, పరీక్షలు రాస్తాం, జీవితంలో ఉపయోగపడుతుంది, అన్నిట్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ పరిశుభ్రంగా ఉండడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చేయడం, మళ్ళీ మన మధ్యలో స్నేహభావాన్ని పెంపొందించుకోవడానికి ఆటల పోటీలు, స్పోర్టివ్ ఉండాలి. గెలిపోవడం సహజం ఉంటుంది. అందరు గెలుస్తారు, అందరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందా? రాదు కదా. ఒకరికి వస్తుంది, ఒకరు సెకండ్ వస్తుంది, రానే రాదు. వచ్చినా రాకున్నా పాల్గొనడం అనేది ఇంపార్టెంట్. పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్ ఏ ప్రైజ్. స్పోర్ట్స్ స్పీడ్ తోటి మంచిగా ఆడాలి, గెలవడానికి ప్రయత్నం చేయాలి. రాకపోతే నిరుత్సాహపడద్దు, మళ్ళా ప్రయత్నం చేయాలి. ఆ రకంగా ఆటలు ఆడుతూ, మరి ఆడినప్పుడే గ్రౌండ్లో పడ్డప్పుడే బ్యాటు బాల్ పట్టుకుని వస్తామంటే కలదు. మరి అప్పుడు పర్ఫెక్ట్ ఉండాలంటే రోజు ఉదయాన్నే యోగా కావచ్చు, రన్నింగ్ కావచ్చు, మనకున్న వసతులను బట్టి చేసుకున్నప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది. కొంతమంది తిరిగి టైంకు బ్యాట్ గ్రౌండ్కి వచ్చినాకనే ఆడతామంటారు. వాళ్ళు ఎప్పటికి కూడా మంచి మెడల్స్ సాధించలేరు. మరి మనం చూస్తూ ఉంటే ఇప్పుడే చెప్పిన వక్తలు, మన ఒలింపిక్స్లో మన ర్యాంక్ తగ్గిపోయింది, బాధాకరం. పాల్గొన్న దాంట్లో కూడా మన తెలంగాణ నుంచి తక్కువ ఉన్నారు. ఏమున్నా హర్యానా, పంజాబ్ అడిదిక్కు నుంచే ఉన్నారు. అంటే అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ పాలసీ కూడా బాగుంది. అంటే ఆడుకునే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చడం కావచ్చు, ప్రోత్సాహకాలు బాగుంటాయి. మరి ఇప్పుడు మన యువ ముఖ్యమంత్రి, రైతు నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామని చెప్పి అనౌన్స్ చేసిన విషయం మీరు పత్రికలు గారు చూసుకుంటారు. ఈ నెంబర్లో కూడా చెప్పారు, తప్పకుండా ఒలింపిక్స్ మెడల్స్ సాధించే స్థాయికి మన పిల్లలు తీసుకెళ్తామని. అంటే ఒకవైపు విద్య, రెండో వైపు ఉపాధి కోసం స్కిల్ యూనివర్సిటీ, మూడోది ఆటల రంగంలో, క్రీడా రంగంలో కూడా తప్పకుండా ప్రోత్సహించే విధంగా క్రీడా యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేస్తాను. ఇంతకుముందు పీటీ గారు చెప్పాను కొన్ని సమస్యలు ఉన్నాయని. తప్పకుండా నా వంతుగా ఈ సమస్యలను నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. నేను కూడా సర్కార్ వల్లే చదివచ్చు, అట్లనే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, నేను కూడా జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివాను. అందుకే వారికి ఆ సమస్యలు తెలుసు కాబట్టి ఈ బల్లలో ఊడ్చుతో లేకుండా ఇప్పుడు మొన్న శాంక్షన్ ఇచ్చారా మొన్న ఇచ్చారు. తెలుసు వారికి, సర్కార్ బల్లే చదివిన మన ముఖ్యమంత్రి కాబట్టి సర్కార్ బల్ల సమస్యలు తెలుసు.
తప్పకుండా ఇవన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నా. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు జరిగినాయి. మరి రాజేందర్ రెడ్డి అన్న ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ డైనింగ్ హాల్ ఇట్లాంటివన్నీ చేసిన స్కూళ్ళు చాలా చోట్ల ఆగిపోయినాయి. నిన్న ఓల్డేజ్ స్కూల్లో మల్లారెడ్డి గారు కాంట్రాక్టర్ ఒక్క రూపాయి కూడా బిల్ రాలే పాపం. 1,26,00,000 పూర్తి చేసి పెట్టిండు. నేను నాకే ప్రారంభించినా కానీ బాధ అనిపించింది. తప్పకుండా అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా నా వంతుగా పూర్తిగా ప్రయత్నం చేస్తా. ఎందుకంటే చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం ఒకవైపు క్రీడారంగం, రెండవది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్